హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడంటే ఎంతలా మార్పులు చేర్పులు చేసి ఉంటాడో చెప్పాల్సిన పని లేదు. ఓ రీమేక్ హరీష్ శంకర్ చేతిలో పడిందంటే దాని స్వరూపమే మారిపోతుంది. ఇక తనకు ఎంతో ఇష్టమైన రవితేజతో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడో చెప్పాల్సిన పని లేదు. అజయ్ దేవగన్ కి రవితేజకు ఎంత వ్యత్యాసం ఉంటుందో రైట్ కి మిస్టర్ బచ్చన్ కి అంత తేడా ఉంటుందని చెప్పాడు హరీష్ శంకర్. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి ఏ మేరకు ఎక్కుతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే రవితేజ అంటే మిస్టర్ బచ్చన్ నిజాయితీ గల ప్రభుత్వాధికారి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా మిస్టర్ బచ్చన్ ఎన్నో రైడ్స్ చేసి ఎన్నో వందల కోట్ల నల్లధనాన్ని వెలికి తీస్తాడు. అలాంటి మిస్టర్ బచ్చన్ను ఓ రైడ్ వల్ల విధుల నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ తన సొంతూరికి వెళ్లి ఆర్కెస్ట్రాను రన్ చేస్తుంటాడు. ఊర్లో భాగ్యశ్రీ అంటే జిక్కిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మరోవైపు ముత్యం జగ్గయ్య అరాచకాలు మితిమీరిపోతూ ఉంటాయి. తన మీదకు వచ్చే ప్రభుత్వ అధికారుల్ని ఎదురు తిరిగిన వారిని హతమార్చుతూ ఉంటాడు. అలాంటి ముత్యం జగ్గయ్య మీదకు మిస్టర్ బచ్చన్ లాంటి వాడిని ఐటీ రైడ్స్ కి పంపిస్తారు. ముత్యం జగ్గయ్యను మిస్టర్ బచ్చన్ ఎలా ఎదుర్కొంటాడు? ముత్యం జగ్గయ్య ఇంట్లోని నల్లధనాన్ని మిస్టర్ బచ్చన్ పట్టుకుంటాడా? మిస్టర్ బచ్చన్ ను ఎదుర్కొనేందుకు ముత్యం జగ్గయ్య ఏం చేస్తాడు? ఈ కథలో జిక్కీ పాత్ర ఏంటి? అసలు చివరకు ఏం జరిగింది అన్నది కథ. మిస్టర్ బచ్చన్ చిత్రం అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ ఓ రీమేక్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో అందరికీ తెలిసిందే. ఒరిజినల్ సినిమాలోని సారాన్ని మాత్రమే తీసుకుని తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో అది యాడ్ చేస్తూ ఉంటాడు. మాస్ మసాలా అంశాలను జొప్పించి హీరోయిన్ ట్రాక్ ను మాస్ ఆడియన్స్ కి నచ్చేలా డిజైన్ చేస్తాడు. ఓ 4 ఫైట్లు, 5 మంచి సాంగ్స్, ఓ 10 పంచ్ డైలాగ్స్ రాసుకుంటాడు. రైడ్ సినిమాను చూడకుండా ఉంటే మిస్టర్ బచ్చన్ చూసి ఉంటే ఓ మోస్తరుగా నచ్చేస్తుంది. ఒకవేళ రైడ్ చూసి ఉంటే మిస్టర్ బచ్చన్ పొరపాటున కూడా చూడకూడదేమో. రైడ్ సీరియస్ గా సాగితే మిస్టర్ బచ్చన్ సిల్లీగా సాగుతుంది. నవ్వించాలని హరీష్ శంకర్ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలైనట్టుగా కనిపిస్తుంది. అన్నపూర్ణ ట్రాక్ క్రింజ్ గా అనిపిస్తే సత్య ట్రాక్ ఏమో మిరపకాయలో సునీల్ ట్రాక్ ను గుర్తుకు తెస్తుంది. ఇక హీరోయిన్ ట్రాక్ నైతే కేవలం గ్లామరస్ కోసమే వాడుకున్నాడు. ఆమె డబ్బింగ్ కూడా అంతగా నచ్చకపోవచ్చు. భాగ్యశ్రీ అందాలను మాత్రం హరీష్ శంకర్ బాగా చూపించాడు. కుర్రాళ్లకు భాగ్యశ్రీ ఇట్టే ఎక్కేసేలా ఉంది. తెరపై పాటల్ని అద్భుతంగా పిక్చరైజ్ చేయించుకున్నాడు. సింగిల్ స్క్రీన్ లో పాటలకు ఆడియన్స్ ఊగిపోయేలా ఉన్నాయి. ఒక ఫార్ములా మాదిరిగా లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, విలన్ ట్రాక్ అంటూ ఇలా లెక్కలేసుకుని మరీ సీన్లను డివైడ్ చేసి అతికించినట్టుగా అనిపిస్తుంది. అయితే ఏ ట్రాక్ కూడా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. గబ్బర్ సింగ్ లో హరీష్ శంకర్ చేసిన మ్యాజిక్ ఇక్కడ కనిపించదు. ఇది అవుట్డేటెడ్ రీమేక్ స్క్రీన్ ప్లేగా అనిపిస్తుంది. ఇక ఇలాంటి చిత్రాలకు బీసీ సెంటర్లే కీలకం. లాజిక్లు ఎవరికి కావాలి? సిల్లీ సీన్లుంటే ఏంటి, ఉన్నంతసేపు ఏదోలా ఎంటర్టైన్ చేసేడా? పాటలు, ఫైట్లు, పంచ్ డైలాగ్స్ ఉంటే సరిపోద్ది కదా అని అనుకునే వాళ్లకి మిస్టర్ బచ్చన్ బాగానే అనిపించి ఉండొచ్చు. హరీష్ శంకర్ తన టెక్నికల్ టీంను బాగా వాడుకున్నాడు. మిక్కీ జే మేయర్, ఆర్ఆర్ తమన్ స్థాయిలో ఇచ్చాడు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. కానీ అది ఏ పీరియాడిక్ అని, ఏ టైం పీరియాడిక్ అని, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి అని మాత్రం అడిగితే కష్టమే. అన్నీ కల్పితమే అని ముందే చెప్పాడు. ఇక అడగటానికి కూడా ఏమీ ఉండదు. కమర్షియల్ సినిమాకు లెక్కలేంటి అని అడిగితే కూడా కష్టమే. అయితే హరీష్ శంకర్ కొన్ని చోట్ల మంచి మాటలు రాస్తే ఇంకొన్ని చోట్ల దారుణమైన బూతులు వచ్చేలా పంచ్ డైలాగ్స్ రాసి వదిలేశాడు. ఆ తర్వాత డైలాగ్స్ ఏంటో ప్రేక్షకుడికే వదిలేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం బాగానే ఖర్చు పెట్టిందని అర్థమవుతుంది. రవితేజ లుక్స్, ఎనర్జీ బాగుంటుంది. భాగ్యశ్రీ అందాలు తెరపై కుర్రకారుని మెప్పిస్తాయి. తనికెళ్ల భరణి, సచిన్ ఖేదేకర్ పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. జగపతి బాబు విలనిజం రొటీన్ గా అనిపిస్తుంది. సత్య కామెడీ కొన్ని చోట్ల నవ్విస్తుంది. చెమ్మక చంద్ర, రోహిణి, అన్నపూర్ణ పాత్రలు విసిగిస్తాయి. సిద్ధు, జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ ఓకే అనిపిస్తుంది. కానీ లాజిక్ లెస్ గా ఉంటుంది. ఆ మాడ్యులేషన్ కూడా మళ్లీ డీజే టిల్లు టైప్ లోనే ఉంటుంది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఓకే అనిపిస్తుంది. ఎండ్ కార్డు పడకముందే థియేటర్లో ప్రేక్షకులు బయటకు వచ్చేస్తున్నారంటే సినిమాను ఎలా తీసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఆరంభం, ముగింపు పక్కా తెలుగు సినిమాల రొటీన్ గా ఉంటుంది.